ఈ వీడియో చూడగానే చాలామందికి వెంటనే ఏదో కామెంట్ పెట్టాలని ఉంటుంది. ప్లీజ్ డూ, బట్ ఓన్లీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఓన్లీ దెన్ రియాక్ట్. ప్రజారాజ్యమే జనసేన అన్న చిరంజీవి మాటల్లో వాస్తవం ఎంత? జనసేన పెట్టి దాదాపు 10 ఏళ్ళైంది. ఇప్పటి వరకు చిరంజీవి అఫీషియల్గా జనసేనతో ఎన్నడూ కూడా అసోసియేట్ కాలా. అలాంటి చిరంజీవి ఇప్పుడు సడన్గా ఇటువంటి ప్రకటన ఎందుకు చేశాడు? జనసేన విజయాన్ని కొంతవరకు తాను కూడా క్లెయిమ్ చేసుకోవడం కోసమా? మేమంతా ఒకటే అనే ఫీలర్ వదలడానికా? లేకపోతే అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చిన మాట? చిరంజీవి ఈ మాట అనడానికి ఒక సందర్భం ఉంది. విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి పాల్గొన్నాడు. విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు అంటారట ఆయన్ని. ఆయన గతంలో ప్రజారాజ్యంలో ఉన్నట్ట. ఆ విషయాలు గుర్తెచ్చుకుంటూ చిరంజీవి ప్రజారాజ్యం గురించి, జనసేన గురించి ప్రస్తావించాడు. ఆ సందర్భంలోనే ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది అని అన్నాడు. ఆయన మాటల్లోనే విన్నాం. ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే చిరంజీవి మాటల్లో ఎంత వాస్తవం ఉంది? ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి 2008లో పెట్టారు. ఆ పార్టీ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. 18 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని 3వ స్థానంలో నిలిచింది. అయినా పార్టీని నడపలేక 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టుగా చిరంజీవి ప్రకటించారు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా వ్యవహరించి ప్రచారం కూడా చేసిన పవన్ కళ్యాణ్కి ఇది ఇష్టం లేదని చెప్పి అప్పుడే చాలా వార్తలు వచ్చినాయి. ఈ మాటని పరోక్షంగా పవనే చాలాసార్లు చెప్పాడు. ఆ టైంలో అన్నదమ్ముల మధ్య కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఖచ్చితంగా 3 ఏళ్లకి 2014 మార్చిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. అయితే జనసేన పార్టీ ఆవిర్భావం అప్పుడు కానీ, ఆ తర్వాత మరి చాలా కాలం పాటు కానీ చిరంజీవి తన తమ్ముడు పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. దీనికి బహుశా కారణం ఏంటంటే చిరంజీవి అప్పటికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. అంతేకాదు విలీనం ఒప్పందంలో భాగంగా చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ 2012లో రాజ్యసభకు పంపింది. ఆ తర్వాత 6 నెలలకి 2012 అక్టోబర్లో చిరంజీవిని యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఫర్ టూరిజంగా మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశాడు. 2018 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభలో సభ్యుడిగా కొనసాగాడు. రాజ్యసభకి ఆయన ఎప్పుడో కానీ అటెండ్ కాలేదు, అది వేరే విషయం. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు నేను రాజకీయాలకు దూరం అని చిరంజీవి చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం చిరంజీవి మా పార్టీలోనే కొనసాగుతున్నాడు అని పదే పదే చెప్పింది. 2022 కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకి చిరంజీవిని పీసీసీ డెలిగేట్గా కూడా పిలిచింది. మొత్తంగా ఏమిటంటే 2014 తర్వాత చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నారా లేదా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రస్తావన ఎక్కడా లేదు. జనసేన ప్రస్తావనని చిరంజీవి తీసుకురాలేదు. చిరంజీవి ప్రస్తావనని జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా తీసుకురాలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నడూ చిరంజీవి మద్దతుని కోరలేదు. జనసేన ఎన్నికల్లో దారుణంగా ఓటమి పొందింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాలను కొనసాగించాడు. అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాడు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన పార్టీ వైసీపీతో పాటు జగన్ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద చాలా విమర్శలు గుప్పించేవాడు. అయినా చిరంజీవికి మాత్రం జగన్ తోటి సత్సంబంధాలు కొనసాగినాయి. 3 రాజధానుల కాన్సెప్ట్కి ఆయన మద్దతు పలికాడు. ఆ మేరకు ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తాడేపల్లిలో తన ఇంటికి లంచ్కి కూడా పిలిచాడు. ఆ తర్వాత చాలా కీలకమైన 2024 ఎన్నికల్లో కూడా జనసేనకి చిరంజీవి బహిరంగంగా మద్దతు పలకల. అయితే ఎన్నికల ఖర్చు కోసం పవన్ కళ్యాణ్కి ఆయన పార్టీకి 5 కోట్ల రూపాయలు సాయం చేశాడు చిరంజీవి అని వార్తలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి
సీఎం రమేష్కి, అట్లాగే పెందుర్తి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకి మద్దతుగా చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. 2024 ఎన్నికల వరకు చిరంజీవి రాజకీయ పాత్ర అంతే. ఫలితాలు వచ్చాక మాత్రం జనసేన విజయాన్ని చిరంజీవి బహిరంగంగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్లో కూడా ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ అని కూడా అన్నాడు. అంటే జనసేన విజయాన్ని చిరంజీవి ఆస్వాదిస్తున్నాడు అనే దాంట్లో సందేహం లేదు. అయితే మొత్తంగా దశాబ్ద కాలం నుంచి చిరంజీవి వైఖరిని చూస్తే ఎక్కడ ఆయన జనసేనని ప్రజారాజ్యం కంటిన్యూషన్గా భావించినట్టుగా కనబడదు. ఎందుకంటే ఆ పార్టీకి ఏ సందర్భంలోనూ చిరంజీవి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. ఆ పార్టీ ఘోరంగా ఓడిపోతే తన ఓటమిగా భావించలేదు. ఆ పార్టీ కష్ట నష్టాల్లో నేరుగా ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. ఓపెన్గా పవన్ కళ్యాణ్ పార్టీతోటి అసోసియేట్ అవ్వడానికి కూడా చిరంజీవి ఉత్సాహం చూపించలేదు. అలాంటిది ఇప్పుడు చాలా కష్టాల తర్వాత జనసేన ఒక గట్టెక్కిన తర్వాత ఆ విజయాన్ని ఓన్ చేసుకోవడానికి చిరంజీవి ప్రయత్నించడంలో ఔచిత్యం కనిపించదు. ఈ మధ్య చిరంజీవిని బీజేపీలోకి లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా మనకు అర్థమవుతూనే ఉంది. కాకపోతే వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటారు ఇంగ్లీష్లో. అట్లాగా నేను మళ్ళీ రాజకీయాల జోలికి రాను అని చెప్పి లైలా ఈవెంట్ తర్వాత మళ్ళీ చిరంజీవి ఒక ప్రకటన చేశాడు. రాజకీయాల్లో ఉండే ఒత్తిడిని మాట అనుకోవడాన్ని నేను తట్టుకోలేను అని కూడా చెప్పాడు. బహుశా అది వాస్తవం కావచ్చు. ఎందుకంటే ఒక యాక్టర్గా చిరంజీవి ప్రతిభను గుర్తించేవాళ్ళు కూడా ఆయన రాజకీయాలకు తగడు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం చేదు నిజం, కాంగ్రెస్లో కలిసిపోయిన ప్రజారాజ్యానికి జనసేన రూపాంతరం అనడం చిరంజీవి తనని తాను మోసం చేసుకోవడమే.